అమ్మ నమస్తే. నమస్తే బిడ్డ. ఏం పేరు? నా పేరు బాయమ్మ, సంతు బాయమ్మ. ఇక ఇదే పని చేస్తా, పాత పని చేసుకుంటూ కూర్చుంటా, చెప్పులు గిప్పులు కుట్టుకుంటా, వాళ్ళవి వీళ్ళవి. లేదు, ఎప్పుడన్నా ఒక టైం పాస్ వస్తా. టైం పాస్ ఎంత వస్తుంది? ఇక మీ అసంటలు ఏమన్నా చెప్పు దిగిపోతేనే కుట్టిపించుకుంటారు, లేకుంటే లేదు. వస్తే కుడతా, లేకుంటే కూర్చుంటా అంతే. మేము వచ్చాం కదా, మేము ఇదే పని చేస్తాం. ఎక్కడ ఉంటావు? ఇక్కడ పడంచోళ్ళు ఉంది. ఎవరికి వేసినావు మరి మొన్న? ఎవరికి వేయాలి మీరు? ఎవరికి మొన్న జరిగిన ఎమ్మెల్యే ఓట్లు ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిండు కదా, ఎవరు వాళ్ళ పేరు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? తెలుసు, ఎవరు? మైపాల్ రెడ్డి. ఎట్లుంది పనితీరు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా మంచిగా వస్తుంటాడా జనాలకి? చేస్తుంటాడా పను? అన్ని చేస్తుండ్రు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రంలో, ఏంది పథకాలు అందుతున్నాయా? అందుతుంది. ఏమందుతున్నాయి? ఇప్పుడు పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత? అదే 2000. 4000 ఇస్తాను. లేదు సార్, లేదు, ఎందుకు జూట మాట్లాడాలి? అదే 2000. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు, ఇస్తున్నాం అంటున్నారు. ఇవన్నీ మరి ఇస్తే ఇంకా మంచిది ఆయనకు. మరి ఇంకా మంచిగా ఆయన కోరుకుంటాం మేము, ఇంకా మంచిది మన సొంటలకు, పెద్ద మనసులకు. ఇంకోటి ఇప్పుడు మహిళలకు 2500 అన్నాడు, సన్న బియ్యం అన్నారు. ఇంకా సన్న బియ్యం వస్తున్నాయి, వస్తాయి 6 కిలోలు అంతే. మంచిగా ఉన్నాయి సన్న బియ్యం, మంచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు కరెంటు కూడా వస్తుంది. లేదు, ఇది వస్తుంది. ఈ 500 గ్యాస్ అన్నారు కదా, అదేమో ఇంకా ఏమో కాకొచ్చింది అది, ఎందుకు లేదు. మా కోడళ్ళే కొంటారు వాళ్ళు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము 2 కొడుకులు, 2 కోడళ్ళు, కొడుకులు కోడళ్ళు, పిల్లలు అయిపోయినారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇస్తున్నారట, ఏమైనా వచ్చినాయి ఎవరికైనా? వచ్చేటోళ్ళకి వచ్చిండ్రు, ఇక రాళ్ళలో పెట్టిన ఇంకా రాలేదు అంతే. ఇప్పుడు మీ ఏరియాలో ఎట్లున్నాయి రోడ్లు అన్ని పడుతున్నాయి? ఇట్లా ఉంది, ఇట్లాగే చేసిండ్రు, ఇట్లాగే చేసిండ్రు. మీ ఎమ్మెల్యే అయితే అందుబాటులో ఉంటాడా? ఉంటుంది, మైపాల్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి ఇప్పుడు, మళ్ళా కార్పొరేటర్ ఓట్లు ఈసారి ఎవరికి వేద్దాం? మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఎవరికి ఏమంటే ఎవరికి లేదు, మీరు చెప్పాలి. నీకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి వేయాలి అంతే. మీరు ఎవరు చెప్తే నేను వాళ్ళకే ఇస్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఉన్నాడు కదా మన దిక్కు, ఆయనకే ఇస్తాం మేము. కాంగ్రెస్ దిక్కు ఉన్నాడు కదా, కాంగ్రెస్ దిక్కే ఉన్నాడు, ఆయనకే ఇస్తాం. మరి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇక ఉండే, ఇక అట్లాగే ఏం చేయాలి, ఉండే మంచిగా ఉండే. ఇప్పుడు కూడా మంచిగా చేస్తుండు కదా, అప్పుడు ఆయన కూడా చేసిండు, ఈయన కూడా మంచిగా చేస్తుండు కదా. మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తాం. సరే, అయితే సమస్యలు అయితే లేవుగా? లేదు. మరి దవాఖాన్లు ఎట్లుంటాయి? గవర్నమెంట్ దవాఖాన్లు ఉన్నాయి బాగానే. నేను దవాఖాన పోలేదు ఆయన, ఈ కండ ఆపరేషన్ ఉంటే పర్వేట్లే చేయించుకున్నా, పర్వేట్లనే చేయించారు మా పిల్లలు. లేదు, పోలేదు. ఏమో నేను కండ్లది భయపట్టి పర్వేట్లే చేయించుకున్నా, ఎందుకు జూట మాట్లాడాలి. సరే నాయన.